మీకు తెలుసా 1950స్లో సైంటిస్టులు ర్యాట్స్ పైన ఒక విచిత్రమైన ఎక్స్పెరిమెంట్ చేశారు. ఈ ఎక్స్పెరిమెంట్ నుంచి వచ్చిన రిజల్ట్స్ చూసి సైంటిస్టులు షాక్ అయిపోయారు. ఎందుకంటే అప్పటి వరకు డోపమైన్ అనే కెమికల్ మీద వాళ్ళకి ఉన్న పర్స్పెక్టివ్ అనేది చేంజ్ అయిపోయింది. అయితే సైంటిస్టులు ఈ ఎక్స్పెరిమెంట్లో ఏం చేశారంటే ఫస్ట్ టైనీ ఎలక్ట్రోడ్స్ని తీసుకొని ఒక ర్యాట్ బ్రెయిన్లో ఉంచి వాటిని ఒక లివర్తో కనెక్షన్ ఇచ్చి వాటిని ఒక కేజీలో ఉంచారు. ఈ ర్యాట్ ఎప్పుడైతే ఆ లివర్ని ప్రెస్ చేసినప్పుడల్లా ఒక చిన్న ఎలక్ట్రిక్ స్టిమ్యులస్ అనేది క్రియేట్ అయ్యి ఆ ర్యాట్ బ్రెయిన్లో డోపమైన్ రిలీజ్ అయ్యి అది ప్లెజర్గా ఫీల్ అయ్యేది. ఈ ఎక్స్పెరిమెంట్ కొత్తలో ఆ ర్యాట్ ఎక్కువసార్లు లివర్ని నొక్కేది కాదు, కానీ రాను ఇంకో పనే లేకుండా ఆ లివర్ని ప్రెస్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ విధమైన ఈజీ డోపమైన్ దొరకడం వల్ల ఆ ర్యాట్కి ఇంకో పనే లేకుండా పోయింది. అంటే తినడం, తాగడం, నిద్రపోవడం కూడా మానేసాయి. చివరికి ఆ లివర్ని ప్రెస్ చేసి ఒక కంటిన్యూస్ షాక్స్ వల్ల చనిపోయింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏమిటంటే ఆ ర్యాట్ ప్లెజర్ కోసమే ఆ లివర్ని ప్రెస్ చేసినప్పటికీ రిమైనింగ్ విషయాలు మాత్రం అది దాని మోటివేషన్ని కోల్పోయింది. అలాగే ఈ ఎక్స్పెరిమెంట్లో సైంటిస్టులు ఏం తెలుసుకున్నారంటే డోపమైన్ అనేది ఓన్లీ ప్లెజర్ హార్మోనే కాదు, ఇది ఒక మోటివేషనల్ హార్మోన్ అని కూడా తెలుసుకున్నారు.